గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, క్యాన్సర్ను జయించి శిశువుకు జన్మనిచ్చి గర్భసంచి తొలగింపునకు వచ్చిన యువతికి వైద్యుల భరోసా. పిండాలను ఫ్రీజ్ చేసి హిస్టరెక్టమీ చేయకుండానే చికిత్స. క్యాన్సర్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి జాగ్రత్తగా తొలగింపు. ఫ్రీజ్ చేసిన పిండాన్ని గర్భసంచిలో ప్రవేశపెట్టిన వైద్యులు. పూర్తి ఆరోగ్యంతో పుట్టిన పాప తల్లి బిడ్డ క్షేమం. బిడ్డకు జన్మనిచ్చిన మౌనికతో డాక్టర్ వసుంధర. ఇక్కడ క్యాన్సర్కు సంభవించిన వ్యక్తికి ఇక్కడ శిశువుకు జన్మనిచ్చినట్టుగా ఇద్దరు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ వైద్యులు గర్భసంచి తొలగింపునకు వచ్చిన యువతికి వైద్యుల భరోసా. ఇక్కడ వైద్యులు దీనికి చికిత్స ఉందని ఇక్కడ యువతికి భరోసా ఇవ్వడంతో ఇక్కడ కాన్పు కంటిన్యూ చేసి పిండాలను ఫ్రీజ్ చేసి హిస్టరెక్టమీ చేయకుండానే చికిత్స ప్రారంభించారు. క్యాన్సర్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి జాగ్రత్తగా తొలగించారు. అక్కడ క్యాన్సర్ ఏ భాగంలో అయితే ఉందో అక్కడ దాన్ని పూర్తిగా తొలగించి ఇక్కడ ఫ్రీజ్ చేసిన పిండాన్ని గర్భసంచిలో ప్రవేశపెట్టిన వైద్యులు. ఫ్రీజ్ చేసిన పిండాన్ని గర్భసంచిలో ప్రవేశపెట్టినట్ట వైద్యులు. దాని ద్వారా ఇక్కడ పూర్తి ఆరోగ్యంతో పుట్టిన పాప తల్లి బిడ్డ క్షేమం అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ బిడ్డకు జన్మనిచ్చిన మౌనికతో డాక్టర్ వసుంధర అని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఎల్లుండిలోగా 1,50,000 రుణాలు. నేను విదేశాల నుంచి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఎల్లుండిలోగా 1,50,000 రుణమాఫీ. కల్వకుర్తిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివాదం. రైతుల పట్ల చిత్తశుద్ధిని చాటుకుంటాం. అధికారం పైన బాధ తండ్రి కొడుకులకు ఇంకా తగ్గలే. కేసీఆర్ కేటీఆర్ మధ్య సమన్వయం లేదు. 2014లో జైపాల్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే కాంగ్రెస్ గెలిచేది. పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును పాస్ చేయించడంలో ఆయనదే కీలక పాత్ర. అప్పటి స్పీకర్ మీరా కుమార్ను ఒప్పించారు. 10 కోట్లతో కల్వకుర్తికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. హైదరాబాద్ కల్వకుర్తి మధ్య 4 వరుసల రహదారి. కల్వకుర్తిలో జైపాల్ విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ఎల్లుండిలోగా 1,50,000 రుణమాఫీ. ఇక్కడ జూలై 31లోగా 1,50,000 రుణమాఫీ. అదేవిధంగా ఇక్కడ ఆగస్టులో ఇక్కడ 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తి చేస్తామన్నట్టుగా ఇక్కడ నేను విదేశాల నుంచి రాగానే 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తా అని ఇక్కడ ఆయన విదేశాల పర్యటన ఉందంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి. రైతుల పట్ల చిత్తశుద్ధిని చాటుకుంటామని మాట్లాడుతున్నారు సమావేశం. అధికారం పోయిన బాధ తండ్రి కొడుకులకు ఇంకా తగ్గలే. కేసీఆర్ కేటీఆర్ మధ్య సమన్వయం లేదన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అధికారం పోయిన బాధ ఇంకా తగ్గలేదని ఇక్కడ వారిని ఉద్దేశించి చెప్పుకొచ్చారు. 2014లో జైపాల్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది అన్నట్టుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ పరిస్థితుల గురించి మాట్లాడుకొచ్చారు. పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును పాస్ చేయించడంలో ఆయన జైపాల్ రెడ్డి కీలక పాత్ర వహించిందట. తెలంగాణ బిల్లు పాస్ చేయించడంలో అని ఇక్కడ చెప్పుకొచ్చారు. అప్పటి స్పీకర్ మీరా కుమార్ను కూడా ఒప్పించారంట. 10 కోట్లతో కల్వకుర్తికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. హైదరాబాద్ కల్వకుర్తి మధ్య 4 వరుసల రహదారి. కల్వకుర్తిలో జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్ ఈ విధంగా మాట్లాడారు. రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నెలాఖరు ఎల్లుండిలోగా రైతులకు 1.50 లక్షల రుణమాఫీ చేసి తమ నిబద్ధత చాటుకుంటామని తెలిపారు. రైతులకు రుణమాఫీ చేసి వారిని ఆదుకోవాలన్నదే కాంగ్రెస్ సంకల్పమని స్పష్టం చేశారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణను తెగ నమ్ముకున్న ఒక సన్నాసి ఆగస్టులోగా రుణమాఫీ చేయాలని సవాలు విసిరాడని, తాము జూలైలోనే 1,00,000 రుణమాఫీ చేసి 6,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశామని చెప్పారు. అధికారం కోల్పోయామన్న బాధ నుంచి తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్ ఇంకా తేరుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. 2014లో ఎన్నికల కంటే ముందు సూదిని జైపాల్ రెడ్డిని సీఎంగా ప్రకటించి ఉంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ సభలో ఏదో వర్ధంతి సందర్భంగా ఇక్కడ సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఇక్కడ కేసీఆర్ను ఉద్దేశించి ఇక్కడ అధికారం పోయిన బాధ ఇంకా తగ్గలేదు. తండ్రి కొడుకుల మధ్య సమన్వయం లేదని ఇక్కడ కేసీఆర్ గురించి మాట్లాడారు. అదేవిధంగా ఇక్కడ ఒక సన్నాసి అన్నట్టుగా ఇక్కడ హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడ 2 లక్షల రుణమాఫీ హామీ, ఎలక్షన్లో రుణమాఫీ చేస్తానన్న హామీ నెరవేర్చాలన్న దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఇక్కడ జూలైలోనే ఇక్కడ 1,00,000 లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేశాం. ఇక్కడ మిగతా రుణాలు కూడా ఆగస్టులోగా మాఫీ చేస్తామన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు ఇక్కడ సీఎం రేవంత్. సెంట్రలైజ్డ్ కిచెన్లతో మధ్యాహ్న భోజనం పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్లో, తర్వాత రాష్ట్రమంతా హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ సహకారంతో ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.
సెంట్రలైజ్డ్ కిచెన్లతో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారంట. ఇక్కడ హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ సహకారంతో ఇక్కడ వాళ్ళతోని భాగస్వామ్యంతో ఏర్పాటు చేసి వాళ్ళతో నడిపించే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ మధ్యాహ్న భోజన పథకాన్ని ఇక్కడ ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారట. ఇక్కడ పైలట్ ప్రాజెక్టుగా ఫస్ట్ కొడంగల్లో నిర్వహించి ఆ తర్వాత రాష్ట్రమంతా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. 1000 కోట్ల జీఎస్టీ అక్రమాలు మాజీ సీఎస్ సోమేష్పై కేసు, 2 వాణిజ్య పన్నుల అధికారులపైన ఎఫ్ఐఆర్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, జీఎస్టీ సాఫ్ట్వేర్ తయారీ కంపెనీలు కూడా 70 కంపెనీలకు అడ్డగోలుగా ఇన్పుట్ క్రెడిట్స్, ఫిర్యాదు చేసిన కమిషనర్ రవి, కేసు నమోదు. ఫిబ్రవరిలోనే చెప్పిన ఆంధ్రజ్యోతి అప్పట్లోనే అధికారులపై సోమేష్ ఒత్తిడి, విచారణ నిలిపివేతకు యత్నాలు. సీఎస్గా ఉన్నప్పుడు ఆయన వద్దే వాణిజ్య పనుల శాఖ. ఇక్కడ వాణిజ్య పనుల శాఖలో భారీగా పన్ను ఎగవేతదారులకు సపోర్ట్ చేసిండు సీఎస్ సోమేష్ కుమార్. అప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సీఎస్ సోమేష్ కుమార్ ఈ విధంగా ఇక్కడ వాణిజ్య పన్నుల శాఖలో ఇక్కడ వివిధ పన్ను ఎగవేతదారులకు మద్దతు ఇచ్చిండు. ఇక్కడ భారీ కుంభకోణానికి పాల్పడినట్టుగా ఇక్కడ 1000 కోట్ల జీఎస్టీ అక్రమాలు జరిగినాయని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ విషయంలో ఈ విధంగా ఇప్పుడు వాణిజ్య పన్నుల శాఖలో 1000 కోట్ల గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీ కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేష్ కుమార్పై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 2 ఉన్నతాధికారులపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. 70 కంపెనీల ఐజీఎస్టీ చెల్లింపుల్లో భారీగా అవకతవకలకు పాల్పడడమే కాకుండా ఐజీఎస్టీ కింద 1000 కోట్ల మేర అక్రమంగా ఇన్పుట్ క్రెడిట్ బదిలీ చేసినట్లు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ విచారణలో అంతర్గతంగా ఇక్కడ 1000 కోట్ల 70 కంపెనీల ఈజీఎస్టీ చెల్లింపుల్లో ఇక్కడ అక్రమాలు జరిగినాయి. ఇక్కడ పన్ను ట్యాక్స్ కట్టకుండా వాళ్లకు పన్నులు మంజూరు చేసినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎగవేతకు వాళ్లకు అనుమతి ఇచ్చినట్టుగా ఇక్కడ సోమేష్ కుమార్ ముందున్నట్టుగా తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ భారీ పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడినట్టుగా సోమేష్ కుమార్పై ఇక్కడ మాజీ సీఎస్ సోమేష్ కుమార్పై కేసు నమోదు చేశారు. ఇక్కడ దాని మీద విచారణ వేగవంతం చేసినట్టుగా తెలుసుకోవచ్చు. ఆశలు జలసమాధి. ఢిల్లీలోని రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి భారీగా పోటెత్తిన వరద నీరు. పార్కింగ్, స్టోర్ రూమ్గా వాడాల్సిన చోట లైబ్రరీ. ఘటనలో 3 సివిల్స్ అభ్యర్థుల మృతుల్లో బీహార్కు చెందిన తానియా సోని, 24 ఏళ్లుగా సింగరేణిలో పనిచేస్తున్న ఆమె తండ్రి, కోచింగ్ సెంటర్ యజమాని సహా 2 అరెస్ట్. సోని మృతిపై సీఎం రేవంత్, కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి. వ్యవస్థల వైఫల్యం వల్లే ఈ దారుణం. రాహుల్ గాంధీ. ఇక్కడ ఆశలు జల సమాధి. ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న 3 విద్యార్థులు ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా ఇక్కడ సెల్లార్లో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్ వాళ్ళ లైబ్రరీలో వీళ్ళు అక్కడ ఉండడం వల్ల ఇక్కడ అనుకోకుండా వరద పోటెత్తడంతో అక్కడ వరదలో చిక్కుకొని 3 మరణించడం జరిగింది. ఇక్కడ స్టోర్ రూమ్ లాగా వాడాల్సిన దాన్ని లైబ్రరీ లాగా ఇక్కడ అక్రమంగా వాడుతున్నారు. దాని సందర్భంగా ఇక్కడ 3 మరణించిన సందర్భంగా ఐఏఎస్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులను అరెస్ట్ చేసినట్టుగా తెలుసుకోవచ్చు. హత్యా నేరం కింద అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. వీళ్ళు సివిల్స్ సాధించాలనే తమ కలలను సాకారం చేసుకునేందుకు దేశ రాజధాని ఢిల్లీ పాట పట్టారా 3. ఐఏఎస్, ఐపీఎస్ వంటి సర్వీసుల్లో చేరి ఏదో సాధించాలని ఆశపడ్డారు. కానీ తమ లక్ష్యాన్ని చేరుకునే లోపే చదువులో నిమగ్నమై జలసమాధి అయిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం జరిగింది ఘటన. సెంట్రల్ ఢిల్లీలోని పాత రాజేంద్ర నగర్ కోచింగ్ సెంటర్లకు ప్రధాన కేంద్రం. దేశం నలుమూలల నుంచి సివిల్స్ సహా ఇతర కోచింగ్ల కోసం విద్యార్థులు వస్తుంటారు. అక్కడే రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్. ఇక్కడ దేశ నలుమూలల నుంచి అక్కడ వచ్చి కోచింగ్ తీసుకుంటారంట. ఇక్కడ దేశ రాజధాని ఢిల్లీలో ఫేమస్గా ఉంది. ఇక్కడ రాజేంద్ర నగర్, పాత రాజేంద్ర నగర్, ఢిల్లీలో సెంట్రల్ ఢిల్లీలో పాత రాజేంద్ర నగర్ సెంటర్గా ఐఏఎస్ కోచింగ్ సెంటర్లకు సెంటర్గా ఇక్కడ దేశానికి ఇక్కడ చెప్పుకుంటూ అక్కడ ఎంతో ఆశతో ఇక్కడ విద్యార్థులు చదువుకోవడానికి వెళ్తే ఇక్కడ వరదలో చిక్కుకొని మరణించినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆ కోచింగ్ సెంటర్ నిర్వాహకులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టుగా తెలుసుకోవచ్చు. నా బాధ చెప్పడానికి మాటలు రావట్లేదు, గొంతు పెగలట్లేదు. సానియా సోని నా పెద్ద కుమార్తె. ఏదో సాధించాలని పెద్ద కలలు కనేది. నా బిడ్డ ఇలా చనిపోతుందని ఊహించలేదు. ఇప్పుడేం చేయాలో కూడా మాకు తోచట్లేదు. విజయ్ కుమార్ తానియా సోని తండ్రి ఈ విధంగా ఆమె కూతురు గురించి ఇక్కడ బాధతో ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఆయన మను బోని 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్యం. పారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పథకం. పివి సింధు, శ్రీజ, నిఖత్ ముందంజ.
ఇక్కడ మను భాకర్ బోని కొట్టేసింది. ఇక్కడ అథ్లెటిక్స్ పారిస్లో అథ్లెటిక్స్ ఒలింపిక్స్ ప్రారంభమైన సందర్భంగా ఇక్కడ మను భాకర్ షూటర్లో ఇక్కడ ఫైనల్స్లో నెగ్గిందని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆమె మన భారతదేశం మన దేశానికి చెందిన ఇక్కడ బీహార్ రాష్ట్రానికి చెందిన యువతిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పథకం సాధించి వచ్చినట్టుగా తెలుసుకోవచ్చు. ఓవైపు భారీ అంచనాలు, మరోవైపు గత వైఫల్యపు చేదు జ్ఞాపకాలు. కానీ ఆమె ఆత్మస్థైర్యం సడలలేదు, గురి చెదరలేదు. హర్యానా అమ్మాయి మను భాకర్ పట్టు వీడలేదు. అర్హత రౌండ్ నుంచి అదరగొడుతూ ఫైనల్లోనూ పోరాట పటిమ చూపిన ఆమె పారిస్ ఒలింపిక్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పథకం సాధించింది. విశ్వ క్రీడల షూటింగ్ అంశంలో మెడల్ గెలుచుకున్న తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించింది. పోటీల రెండో రోజు పథకాల పట్టికలో భారత్కు చోటు కల్పించింది. తెలుగు అమ్మాయిల్లో హ్యాట్రిక్ పథక వేటలో ఉన్న స్టార్ షూటర్ల పివి సింధు గ్రూప్ దశను ఘన విజయంతో ఆరంభించింది. హ్యాట్రిక్ పథక వేటలో ఉన్న స్టార్ షట్లర్ల పివి సింధు గ్రూప్ దశను ఘన విజయంతో ఆరంభించింది. పవర్ఫుల్ ప్రదర్శనతో బాక్సర్ నిఖత్ జరీన్ ప్రీ క్వార్టర్స్కు దూసుకెళ్లింది. టేబుల్ టెన్నిస్లో ఆకుల శ్రీజ అలవోకగా గెలిచి ముందంజ వేసింది. ఇక్కడ శ్రీజ అదే ఆకుల శ్రీజ పివి సింధు వాళ్ళ గేమ్లలో ముందంజలో ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ మను భాకర్ విజయం సాధించి తిరిగి ఇండియాకు వస్తున్నట్టు తెలుసుకోవచ్చు. మనం శ్రీశైలం జలాశయంలోకి చేరిన వరద. రేపు శ్రీశైలంలో 6 గేట్ల ఎత్తివేత. ప్రాజెక్టుకు 4.41 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. జూరాల సుంకేశ్ల నుంచి భారీగా వరద. ఈసారి జూలైలోనే తెరుచుకోనున్న గేట్లు. నాగార్జున సాగర్కు 62,000 క్యూసెక్లు. ఇక్కడ రేపు శ్రీశైలం 6 గేట్లు ఎత్తివేశారు. ఇక్కడ వరద ఎత్తివేసే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ వరద కారణంగా శ్రీశైలం ప్రాజెక్టు నిండిపోయిందని దాని సందర్భంగా ఇక్కడ ఇన్ఫ్లో ప్రాజెక్టుకు 4.41 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వరద వస్తుంది. దాని ద్వారా ఇక్కడ నిండిపోవడానికి అవకాశం ఉంది. జూరాల సుంకేశ్ల నుంచి భారీగా వరద. ఈసారి జూలైలోనే తెరుచుకోనున్న గేట్లు. నాగార్జున సాగర్కు 62,000 క్యూసెక్లు. ఇక్కడ నీటిని కిందికి వదిలే అవకాశం ఉంది శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి. కాళేశ్వరం కట్టినప్పుడు కూలినప్పుడు అధికారంలో మీరే. మేడిగడ్డలో నీళ్లు లిఫ్ట్ చేసి ఎక్కడ పోయాలి, మీ నెత్తిల పోయాలన్నా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ కేటీఆర్ మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించి మాట్లాడిన సందర్భంగా ఇక్కడ మేడిగడ్డ కట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇక్కడ 3 సంవత్సరాలు కాలేదు, ఇక్కడ 2 సంవత్సరాలు ఇంత త్వరితగతిన కుంగిపోతుందా అది ఇక్కడ దాని గురించి తెలిసిన వాళ్ళు ఇక్కడ ఢిల్లీలో ముఖ్య నేతలంతా ఆశ్చర్యపోతున్నారు అన్నట్టుగా ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. మేడిగడ్డలో నీళ్లు లిఫ్ట్ చేసి ఎక్కడ పోయాలి, మీ నెత్తిగా పోయాలి అన్నట్టుగా బీఆర్ఎస్ ఉద్దేశించి మాట్లాడినారు. కాళేశ్వరం కట్టినప్పుడు కూలినప్పుడు అధికారంలో మీరే, అది కూలినప్పుడు కట్టినప్పుడు అధికారంలో బీఆర్ఎస్ నాయకులే ఉన్నారు కదా. ఇప్పుడు నీళ్లు తీసుకొచ్చి మేడిగడ్డలో నీళ్లు లిఫ్ట్ చేసి ఎక్కడ పోయాలి, మీ నెత్తిలో పోయాలి అన్నట్టుగా ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. నీరుటి ఇబ్బందికర పరిస్థితి మళ్లీ తలెత్తకుండా చేస్తూ వానాకాలం పంటలకు ఊపిరి పోస్తూ శ్రీశైలం నుంచి కృష్ణమ్మ దివాకు పరుగులు పెట్టనుంది. జూలై నెలలోనే బిరబిర తరలివస్తూ నాగార్జున సాగర్ను చేరనుంది. గత ఏడాది తక్కువ వర్షపాతం నమోదు కావడంతో శ్రీశైలం గేట్లు తెరుచుకోలేదు. ఈసారి ఊహించని వరద రావడంతో ప్రాజెక్టు నిండిపోయింది. ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు దాని ద్వారా ఇక్కడ వరదను కిందికి వదిలే అవకాశం ఉంది. దానికి నాగార్జున సాగర్కి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అన్నట్టుగా తెలుసుకోవచ్చు. పోయినసారి అసలు వర్షాలు లేకపోవడంతో ఇక్కడ శ్రీశైలం గేట్లు తెరుచుకోలేదంట. ఈసారి ఇప్పుడు తొందరగానే ఇక్కడ తెరిచే అవకాశం ఉన్నది. జూలైలోనే ఆ నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఇక్కడ రేపు 14 గేట్లు 6 గేట్లు ఎత్తేస్తున్నారు అన్నట్టుగా ఎత్తివేత అన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్లోని మూసాపేటలో అమ్మవారికి బోనం తీసుకెళ్తున్న భక్తులు. బోనం ఎత్తిన భాగ్యనగరం. హైదరాబాద్లో ఘనంగా ఉత్సవాలు. పాత బస్తీలో అంబరాలు నట్టిన వేడుకలు. లాల్ దర్వాజా గుడికి పోటెత్తిన భక్తజనం. అమ్మవారి సన్నిధిలో ప్రముఖుల పూజలు. ఇక్కడ హైదరాబాద్లోని మూసాపేటలో అమ్మవారికి బోనం తీసుకెళ్తున్న భక్తులు అన్నట్టుగా తీసుకోవచ్చు. నిన్న హైదరాబాద్ పట్టణం మొత్తం ఇక్కడ బోనాలు అమ్మవారికి వివిధ గుడుల్లో ఇక్కడ బోనాలు సమర్పించినట్టుగా తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా బోనం ఎత్తిన భాగ్యనగరం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో ఘనంగా ఉత్సవాలు. పాత బస్తీలో అంబరాన్నంటిన వేడుకలు. లాల్ దర్వాజా గుడికి పోటెత్తిన భక్తజనం. అమ్మవారి సన్నిధిలో ప్రముఖుల పూజలు. ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రభుత్వ అధికారులు ఇక్కడ పూజల్లో పాల్గొన్నట్టుగా తెలుసుకోవచ్చు. పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు ఇక్కడ మంత్రులు అని తెలుసుకోవచ్చు. నెత్తిన బోనమెత్తిన ఆడబిడ్డల భక్తి
పారవశ్యం అమ్మవారు ఆవహించి సిగమోగిన శివసత్తుల పూనకం ఒంటి నిండా పసుపు ధరించి ముఖానికి మెరిసే రంగులద్ది చేతిలో కొరడా జులిపిస్తూ పోతురాజుల వీరంగం డప్పు చప్పుళ్ళు పొరగాళ్ల చిందుల నడుమ ఆదివారం హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల పండుగ జోరుగా సాగింది. ముఖ్యంగా పాతబస్తీ ప్రాంతంలోని అమ్మవారి ఆలయాల్లో వేడుకలు అంబరాన్నంటాయి. ఇక్కడి ప్రముఖ ఆలయమైన లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవస్థానంలో ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహంకాళికి కొత్త బట్టలు పెట్టి బోనం సమర్పించి మొక్కులు. ఈ విధంగా ఇక్కడ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవస్థానంలో ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహంకాళికి కొత్త బట్టలు పెట్టి బోనం సమర్పించి మొక్కులు కోరుకున్నారంట భక్తులు. ఈ విధంగా ఇక్కడ హైదరాబాద్ మొత్తం వివిధ గుడుల్లో ఇక్కడ బోనం సమర్పించినట్టుగా తెలుసుకోవచ్చు అమ్మవార్లకని. ఇక్కడ వైద్య శాఖలో యూనియన్ నేతలకు బదిలీ ఆఫీస్ బేరర్ లేఖలతో ట్రాన్స్ఫర్ ఆపుకున్న వారిపై వైద్యశాఖ కొరడ. సుమారు 250 మంది నేతల ఆఫీస్ బేరర్ లేఖలు రద్దు. ఈ విధంగా ఇక్కడ అక్రమాలకు పడ్డ వారిపై వైద్యశాఖ కొరడ విధించింది. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆపుకున్న వారిపై వైద్యశాఖ కొరడా వేసింది. వాళ్ళను కూడా పంపించే యోచనలో ఉంది. వైద్యశాఖలో యూనియన్ నేతలకు కూడా బదిలీ ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా తెలుసుకోవచ్చు. తెలంగాణకు కరెంటు వద్ద ఎన్టీపీసీ 4 సార్లు లేఖలు రాసినా ఎందుకు స్పందించరు? మీ అలసత్వంతో 2400 మెగావాట్ల విద్యుత్ ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి. సర్కార్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ. రామగుండం ఎన్టీపీసీ 2 ప్రాజెక్టు పీపీఏకు ముందు రావడం లేదని వెల్లడి. కేంద్రం సహకరిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపణ. ఇక్కడ తెలంగాణకు కరెంటు వద్ద ఎన్టీపీసీ 4 సార్లు లేఖలు రాసినా ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదు అన్నట్టుగా మీ అలసత్వంతో 2400 మెగావాట్ల విద్యుత్ ఇతర రాష్ట్రాలకు వెళ్ళే అవకాశం ఉంది అని ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుకొస్తున్నారు ప్రభుత్వం గురించి. ఇక్కడ విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎన్టీపీసీ నుంచి వచ్చే 2400 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి ఇక్కడ ఇతర రాష్ట్రాలకు పోతుంది అన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. రామగుండం ఎన్టీపీసీ 2 ప్రాజెక్టు పీపీఏకు ముందుకు రావడం లేదని వెల్లడి. రామగుండం ఎన్టీపీసీ 2 ప్రాజెక్టు పీపీఏకు ముందుకు రావడం లేదని వెల్లడి. కేంద్రం సహకరిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపణ. రామగుండం మెగా పవర్ ప్లాంట్ల పీపీఏపై ఎన్టీపీసీ ఎన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్పై రాష్ట్రానికే తొలి హక్కు ఉంటుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంతో ఈ కరెంటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి తలెత్తవచ్చని హెచ్చరించారు. తెలంగాణకు విద్యుత్తు ఇక్కడ తెలంగాణలో తయారయ్యే విద్యుత్పై తెలంగాణ రాష్ట్రానికే మొదటి హక్కు ఉంటుంది. ఇక్కడ దానికి సంబంధించి ఎన్టీపీసీ ఎన్నిసార్లు లేఖలు రాసినా, పీపీఏపై ఎన్టీపీసీ ఎన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఇక్కడ విద్యుత్ సంబంధించి ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది అన్నట్టుగా ఇక్కడ విద్యుత్ అవసరం లేదా అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు కిషన్ రెడ్డి. దానికి స్పందించి ఇక్కడ దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వానికి సూచిస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు. దమ్ముంటే కొడంగల్లో పోటీ చేయి, డిపాజిట్ కూడా దక్కనివ్వం. మజ్లిస్ గోడ మీద పిల్లి అక్బరుద్దీన్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్. ఇక్కడ దమ్ముంటే కొడంగల్లో పోటీ చేయి, ఇక్కడ అక్బరుద్దీన్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసురుతున్నారు. ఇక్కడ కొడంగల్లో పోటీ చేయి, ఒక్క ఓటు కూడా వేయని, డిపాజిట్ కూడా దక్కనివ్వమన్నట్టుగా మజ్లిస్ పార్టీ వాళ్ళు గొడవ మీద పిల్లిలాగా ఉన్నట్టుగా ఇక్కడ అక్బరుద్దీన్ ఉద్దేశించి బీజేపీ కేంద్ర మంత్రి ఇక్కడ బండి సంజయ్ మాట్లాడుకొచ్చారు అక్బరుద్దీన్ ఉద్దేశించి. ఆరోగ్యకరమైన పొట్టకు దోహదకారిణి కాయం, మలబద్ధకం కొరకు సమర్థవంతమైన ఆయుర్వేద ఔషధం. ఆయుర్వేదిక్ కాయం చూర్ణ టాబ్లెట్ గ్రాన్యూల్స్. ఇక్కడ చూర్ణ రూపంలో టాబ్లెట్ రూపంలో గ్రాన్యూల్స్ కూడా దొరుకుతాయంటే ఆరోగ్యకరమైన పొట్టకు కాయం. మలబద్ధకం సంబంధించి ఇక్కడ ఆయుర్వేదక మందు అన్నట్టు తెలుసుకోవచ్చు. మనం చేత్ బ్రదర్స్ వాళ్ళ కంపెనీ వాళ్ళది ఇక్కడ వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ అత్యంత సమర్థవంతమైనది, 100% ఆయుర్వేదం, సురక్షితమైనది, దుష్ప్రభావాలు లేనిది, అలవాటు కానిది. ఇక్కడ ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయంటే 100% ఆయుర్వేదం అని తెలుసుకోవచ్చు. ఇక్కడ మలబద్ధకు సంబంధించి ఆయుర్వేదం మందు అని యాడ్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.